చేసుకోవాలని అనుకుంటున్నాను, అదే చెయ్యాలి. నేను డైలీ ఫస్ట్ లైక్ కదా, ఈరోజు లాస్ట్ నేనే చేస్తా, వెయిటింగ్ ఫర్ దాట్. నేను ఇవాళ ఇప్పుడు నేను ఇప్పుడు లైవ్ కట్ చేయను, నేను ఛార్జింగ్ పెట్టుకొని చేస్తా. నా బట్టలు ఎంతసేపు ఐరన్ అవుతాయో అంతసేపు చేస్తాను. నేను వెళ్ళి కూర్చుంటే ఐరన్ బాక్స్ ఆన్లో ఉంది. అక్క నాకు నిద్ర వస్తుంది అక్క. పడుకోరా, పడుకో, పర్వాలేదు అక్క. వేరే వీడియోస్ పెడుతున్నారు కదా, పర్వాలేదా ఛానల్ అంటున్నాను. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతే పర్వాలేదు. నేనైతే ఫాలో అవుతున్నాను, అందువల్ల ఏమైతే లేదు అనుకుంటున్నాను ఈశ్వరి ఇంతవరకు. పర్వాలేదు, అడిగినందుకు తప్పేం లేదు. నాకు కూడా అంత వాటి గురించి తెలీదు, కాకపోతే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి అవుతున్నాను. నేను మార్పు కోరుకుంటున్నాను స్వప్నమ్మ. మార్పు మంచిదే కదా బిడ్డ, మార్పు దేనికైనా మంచిది. మరక మంచిదే అన్నట్టు మార్పు కూడా మంచిదే. మారాలి, మారితేనే కదా తెలిసేది. హాయ్ మర్దల్ గారు, 33 లైక్, థ్యాంక్ యూ సో మచ్. అయినా సరే, లాస్ట్ లైక్ నా దేవుడు ఉండాలి అంతే. అలాగే నువ్వు ఎలా అంటే అలాగా అంతే. పడుకుంటా అక్క, పడుకో. పట్టు చీరలు కావాలా నీకైతే? వడ్డానం తీసిద్దాం అనుకుంటున్నాను విజయ సిస్టర్. ఓకే అక్క. పట్టు చీరలు వద్దు, వడ్డానం వద్దు, అందరూ మెరిపించే వాళ్ళే. ఎవరిస్తారు? ఎందుకయ్యా? పెళ్ళికి పిలిస్తే చాలు. పెళ్ళికి పిలుస్తారా అనేది కూడా నమ్మకం ఇవ్వండి, అది చాలు. పెళ్ళికి పిలిస్తే చాలు, వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు పట్టు చీరలు కొనియాల్సిన అవసరం లేదు. మా 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 మొగుళ్ళకి సంపాదన ఉంటే వాళ్ళే కొనిస్తారు, సంపాదన లేకపోతే నేత చీర కొనిస్తారు. 100 రూపాయలు 200 పెట్టి అవే కట్టుకుంటాం, అంతేగాని ఊరికే అడుగుతాం. కానీ ఎవరి దగ్గర ఏం ఆశించే రకాలం కాదు. ఏమంటావు విజ్జి? ఐఫై కొట్టు విజ్జి. వద్దులే బాబు స్వప్న అమ్మ, అంతే బెట. నేను నిజమే చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు నాకు ఎలా ఉంటుందంటే, నేను మా ఫ్రెండ్స్ని కూడా ఇట్లా ఆడిచ్చేదాన్ని అనమాట. అంటే నేనంటే గుర్తుకు రావాలి, నేనంటే గుర్తుకొచ్చి ఫేస్లో స్మైల్ రావాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకే ఈ అక్క లైవ్కి వెళ్తే ఈ అక్క ఎప్పుడు పెద్దబాడది కంచిపట్టు చీర అడుగుతుంది అనేది వాళ్ళకు గుర్తుండాలనే ఉద్దేశంతో వాళ్ళని అడుగుతాను. కానీ నేను ఒక్కరి దగ్గర ఏమీ తీసుకోను, నాకు అవసరమే లేదు. నా బావ 2 చేతులు 2 కాళ్ళు సక్రమంగా ఉన్నన్ని రోజులు నాకు ఒక్క రూపాయి కూడా ఆశించను, ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించను. నాకు అసలు కనీసం వాళ్ళు రూపాయి పెడితే నేను 2 రూపాయలుగా తిరిగి ఇస్తాను. అది ఇప్పుడు నన్ను సహాయం తీసుకున్నా ఇంకా కొద్ది రోజులకైనా నేను రిటర్న్ చేస్తాను, డబల్ రిటర్న్ చేస్తాను ఖచ్చితంగా. నాకు అంత మంచి రోజు వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నేను హోప్స్ పెట్టుకుంటున్నాను, నేను హోప్స్ పెట్టుకొని నడుస్తాను, నేను హోప్స్ పెట్టుకుని నడుస్తాను. అందుకే నాకు అంత హోప్స్ ఉన్నాయి. వాళ్ళు 10 రూపాయలు పెడితే నేను 20 రూపాయలు పెడతాను. పెట్టే పరిస్థితి వస్తుంది, నేను పెట్టగలిగే స్టేజ్లోనే ఉంటాను. ఒకరి దగ్గర చేతి పట్టుకొని అడిగే స్థితిలో ఉండను, అంతే. నాకు హైఫై రా విజ్జి, హైఫై. హాయ్ అక్క, హాయ్, ఇట్స్ మీ బ్రోకెన్ బాయ్. హాయ్, మీ పేరేం పేరు బాయ్? మీరు ఇదివరకు కూడా వచ్చారు కానీ నాకు గుర్తులేదు, ప్లీజ్ ఏమనుకోవద్దు. శ్రీమాత్రి నమః. శుభ మధ్యాహ్నం. బాగున్నారా? లంచ్ చేశారా తమ్ముడు? ఎందుకు హార్ట్ బ్రోక్ అయింది బాబు? అమ్మాయి బ్రేక్ చేసిందా లేకపోతే నీకే ఉట్టిగానే బ్రేక్ అయిందా? అక్క బాయ్, విజయ్ అక్క బాయ్, శశి అక్క బాయ్. ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు? ఉండొచ్చు కదా కాసేపు. సరే, పనుంటే వెళ్ళు, పర్వాలేదు. తిన్నారా? తిన్నాను, ఉగ్గాని చేశాను, తినేసాను తమ్ముడు. ఓకే బాయ్ అక్క, బాయ్ శశి, బాయ్ అక్క. ఓకే నేను బాయ్. లవ్ యూ బంగారం, లవ్ యూ విజ్జి, లవ్ యూ. హోప్స్ పెట్టుకొని బతకాలి మనం. ఇంకొకటి, పిల్లల కోసం బతుకుతున్నాం అనేది ఎప్పుడు చెప్పొద్దు, మన కోసం బతుకుతున్నామని చెప్పాలి. నేను ఈ మధ్య బాగా కొటేషన్స్ చూస్తున్నాయి, ఈ కొటేషన్స్ వల్ల తిక్కగా ఉంటుంది, అందుకే చూడొద్దు. నేను అసలు జాతకాలు కానీ ఇవి కానీ చూసేదాన్ని కాదు, ఏందో ఈ 2 రోజుల నుంచి చూసి మనసంతా తిక్క చేసుకుంటున్నా. అస్సలు అవి పట్టించుకోను. ఉంటే టీవీ చూస్తా, సాంగ్స్ పెట్టుకొని ఉంటే, లేకపోతే ఏదన్నా నాకు నచ్చిన వెబ్ సిరీస్ ఉంటే చూస్తా, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటా. కానీ జాతకాలు కానీ ఈ ఇన్స్టాగ్రామ్లో కొటేషన్స్ కానీ చూడను, హెడ్ఏక్గా ఉంది. అవి చూసి ఒక అమ్మాయి చెప్పింది ఇన్స్టాగ్రామ్లో, మనకేదన్నా మనసు బాధగా ఉన్నప్పుడు అందులో